జగన్ గత 5 ఏళ్లుగా చేసిన తప్పిదాలపై జైభీం రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు గ్రహించే కూటమి ప్రభుత్వానికి ఊహించని ఫలితాలు ఇచ్చారని ఆయన తెలిపారు. గతంలో వైసీపీ నేతలు చేసిన తప్పిదాలను కూటమి నేతలు చేయరాదన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు విడనాడి ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. రైల్వే జోన్, పోలవరం, ప్రత్యేక హోదా అంశాల్లో కేంద్రంతో పోరాడి సాధించాలని జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. అకౌంట్లో వేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఓడించి 11 సీట్లకే పరిమితం చేయటంలో కారణాలు ఏంటి అనేది ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోమని కోరుతున్నా. ఈ విజయం ఒక రోజుతో వచ్చిన విజయం కాదు. 2019లో గత రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామిక చర్యల ఫలితంగా ఆ రోజు డాక్టర్ సుధాకర్ అంశంలో నుంచి పడిన బీజం 26 ఎస్సీ ఎస్టీ పథకాలు రద్దు చేసిన విధానం కావచ్చు, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మళ్లించిన విధానం కావచ్చు, దళిత బిడ్డల మీద 246 అమానుషమైనటువంటి సంఘటనలు కావచ్చు, వీటన్నిటి మీద నేను పదే పదే అప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను. నేను ఎన్నోసార్లు చెప్పా, సార్ దయచేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళొద్దు, కాస్ట్ సర్టిఫికెట్ల మీద మీ ఫోటోలు వేసుకోవద్దు, రిజిస్ట్రేషన్ పట్టాల మీద మీ ఫోటోలు వేసుకోవద్దు, మీరు దయచేసి టైటిల్ డీడ్స్ మీద, సేల్ డీడ్ల మీద మీ ఫోటోలు ఉండటం మంచిది కాదు, అది ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అని ఎన్నో చెప్పాం. నిమ్మక నీరెత్తినట్టు గత ప్రభుత్వం మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయామో అర్థం కావటం లేదు. 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రజల అకౌంట్లో వేశాం, ఎందుకు ఓడిపోయా అర్థం కావటం లేదు, ప్రజలు నన్ను నమ్మలేదు అని చెప్పిన కారణంగా శిశుపాలుడు చేసిన తప్పులు ఎన్నున్నాయో, ప్రజా క్షేత్రంలో మీరు చేసిన తప్పుల్ని మీకు ఒక్కసారి ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలి అని